నాకంటే చిన్నోడు అతను. వాడా చిన్నోడే కదా, మా తమ్ముడి కంటే చిన్నోడు. వాళ్ళిద్దరు కలబడుతున్నారు తమ్ముడు తాగి. తమ్ముడు వీటికంటే చిన్నోడా? తమ్ముడు మావాడు సీనికన్నా పెద్దోడు కదా. చిన్నోడా? చిన్నోడే చిన్నోడే చిన్నోడే. ఆస్తాడని చూడకుండా పోయావు ఊరికి వచ్చి. నువ్వే సగం ఊరిని మాట్లాడలే నువ్వు. దానివల్ల మాకు సగం ఊరితో సంబంధాలు బాంధవ్యాలు. ఇప్పుడన్నా ఆపాలేరు కదా నాయన, ఇంటి కూడా తెచ్చేవాడివి కాదు, ఎట్ట తెచ్చావు మరి? నేనా నా కాడికి వస్తుండే మన వాళ్ళ పిల్లలు తాతంటే వస్తుండే. ఇంకేం చేయాలి, ఆమెమో మన కూతురయ్యా. తమ్ముడు పోగొట్టావు కానీ ఆంజనేయులు అన్నయ్య ఇంకో తమ్ముడు ఉన్నాడు. వాళ్ళిద్దరు ఒకే చాటు ఉంటారా? ఎవరు? ఆంజనేయులు అన్నయ్య ఇంకో తమ్ముడు నాయుడా. వాడు పైన ఇప్పుడు మీ నాగ పెద్దమ్మ ఉంది కదా, ఏడిచింది చూడు, ఆమె ఇంటి కింద ఉన్న బిల్డింగ్ వాడు నాయుడిది. పాత ఇంట్ల దగ్గర వాళ్ళు ఉన్నారు. ఇది ఆవుల తొట్టు కదా, ఇక్కడ కొనుక్కున్నారు. కన్ఫ్యూజన్. అదే ఎన్ని చెప్పారు కానీ నాకు ఒక్కటి కాదు. ఇప్పుడు ఆమె ఉంది కదా, ఏడ్చింది ఆమె, రెండో భార్య. రెండో భార్య. ఏమి కూడా రెండో భార్యనే. ఎవరు? మీ నాయుడు ఆంజనేయులు అన్న వాళ్ళ అమ్మ వేరు. అవునా? ఏమి రెండో భార్య? ఏమి రెండో భార్యనే. అసలు ఇప్పుడు ఇంతకి ఆ ఏడ్చిన పెద్ద ఆమె రెండో కుమారే పెదనాన్న చెల్లి కూతురుని చేసుకున్నాడు. చెల్లెలు కూతురా? చెల్లెలు కూతురా? ఇప్పుడు పెద్దన్నయ్య నా కూతురుని చేసుకుంటే ఎట్టాగో అట్టా ఏజ్ డిఫరెన్స్ రా. మల్లమ్మ కూతురా? మల్లమ్మ కాదు, ఏరమ్మ, పెద్ద ఏరమ్మ. ఇందాక అడిగారు పెద్ద ఏరమ్మ అంటే అదే చెప్పట్లే. పెద్ద ఏరమ్మ అక్క కూతురు అనేవాడు నాన్న. అదే చెప్పేది. అదే 500 ఎకరాల పొలం నాశనం చేశారు ఇద్దరు పిల్లలు కలిసి. తర్వాత ఆవు పాలు ఏరమ్మ. ఇప్పుడు ఆయన పెరంగల ఆయన వాళ్ళమ్మ. అవునా? పెరంగల ఆయన వాళ్ళమ్మ. నల్లగట్టోడు, వీళ్ళు నల్లగట్టోడు. ఆయనేమో నేను పైకి రావాలని ఈయన దొక్కేసాడు. సింగరాయని పొలం మొత్తం అమ్మేశాడు పాపం. ఏమవుతాడు బావా అసలు ఇదంతా మాదేనా ఆయన చెప్తున్నాడు. గోడవాళ్ళది ఏం లేదు ఇక్కడ, మాదే అంటున్నాడు ఆయన. అసలు ఆయన ఎలా గోడవాళ్ళకి వాళ్ళ నాన్న ఈ జయనానికి బావమర్ది. ఇంకెక్కడ బత్తాయి తోటలో ఏడాడు దశ. ఇప్పుడు అవన్నీ సోది ఊరక నోటికి వచ్చింది ఏదో చెప్పటం. ఈ అడుగులో పడతాయి పోదు. అటేం పోయి ఏం చేస్తాం? ఇబ్బంది పడతాం ఎందుకు? అదే అలుగు అది అలుగు. అక్కడ ప్లాట్ కొండ పైన అదే ఇట్లా ఫ్లాట్ గా ఉంటది. తీసుకొచ్చి చూడకుండా పోతాం. ఏపడదు. సరదాగా పోయి చూసు, అక్కడ చెప్పారా అక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయి. అదే 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 వదిలేరండి. ఇప్పి నడవాలి. బాగా లీకేజ్ లీకేజ్ పైకి ఎక్కుతాను. పైకి ఎక్కాలి. షూ ఇప్పి ఎట్టు పోవాలి. వాటర్ ఫాల్ లాగా చెరువు. మేకలు చేస్తున్నాడా? ఎన్ని ఉన్నాయి? మంద పెట్టాడా లేకపోతే? ఎంత 34
ఎట్లా అడవికి తీసుకెళ్ళటమేనా లేకపోతే అడిగి ఆ, ఇక చేలు అన్ని బీళ్ళే. బిళ్ళేనా ఆహాహా. మేతగా ఇబ్బంది లేదుగా. ఇబ్బంది లేదు. అదే అదే లేకపోతే ఏంటంటే మళ్ళీ మేత జరగకపోతే కొండపొలం పోవద్దు. కొనపల్లి పోతాయి. పోతాయా? ఆ, ఇప్పుడు అన్నీ బరుగొళ్ళే. అదే కదా. ఆవులలో ఏం రూపాయలు ఆటంలే. ఉమ్, ఇప్పుడు ట్రాక్టర్లు తెచ్చి ఉమ్. అన్ని అన్ని ఆ. అయిపోయింది. ఏందిరా నీళ్ళలోకి వస్తున్నాయి మరి పాపం. సోమవారం వచ్చి పూజ చేసి అప్పుడు మీరు ఎప్పుడు వచ్చారైతే ఇప్పుడు ఉండట్లేదు ఊరు వచ్చారు. ఈ మధ్య మా ఊరు లండన్ వెళ్ళాడు. రీసెంట్ గా 1 వీక్ అయింది. 1 వీక్ అయింది. ఎడ్యుకేషన్ పీజీ చేయడానికి చదువుకోవడానికి అన్ని అక్కడ ఆటోమేటిక్ గా ఎంఎస్కి వచ్చాడా? ఎక్కడ ఏం మరి చనిపోయిన ఆయన వాళ్ళ అల్లుడు వాళ్ళ అబ్బాయి ఏం పేరు? పేరు గుర్తులేదు. నష్టాపేట చదువుతున్నాడు. నష్టపెట్టదు అది. ఇది వీడియోనా? పంపించాము అంత 1 వీక్ అయింది. 2 years ఏమో కదా ఎంఎస్. అవును కదా. మీరెక్కడ? నష్టపేట. నర్సాపేటలో ఉంటారు. నష్టపేట. నేను ఎంపీడీ చేసి రిటైర్ అయిపోయి పోయిన సంవత్సరం ఏ డివిజన్ చేసిన? నష్టపేటలోనే. నష్టపేట చేసి అట్లా రిటైర్ అయిపోయి ఒక సంవత్సరం అయింది. అన్నయ్య కూడా అక్కడ సెక్రటరీ చేసి అన్నయ్య కూడా రిటైర్. ఆయన నాకు బాగా తెలుసు. నేను ఇంటికి కూడా వెళ్ళాను మళ్ళీ మా అది. సరే మరి. స్థలం అక్కడ ఇక్కడ నుంచి పోయి ఇక్కడ సంఘం తండ సంఘం ఇల్లు మొత్తం కూడా ఉంది. ఎడ కాదు ఏదో సంఘం తండ వాళ్ళు కూడా అక్కడే దగ్గర కాదు. అది పొలాలు అయిపోయింది. ఇప్పుడు సెంటర్ అయింది. వీరభద్రాపురం దాని నుంచి ఆ వాగులో ఉంచిపోవాలి. ఏర కొడుక భవనం బాణ భవన్ నేనా అవునా? ఇదిగోండి బయటికి ఇదా కట్టించుని వెళ్ళిపోవాలి. వీళ్ళ ఎవరు మనూరేనా లేకపోతే అది కాదు వాళ్ళు రెంట్కి ఇస్తే లేరు. అది అమ్మమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఇల్లు అని నాన్న వాళ్ళు వచ్చినప్పుడు ఇది ఇల్లు పడిపోయింది. ఇంట్లో ఇక్కడ అంటే ఇది పెద్దగా ఉండేది. వాడికి సగం ఇచ్చి సగం అప్పుడు
వాళ్ళది అదే అదేం కాదు అదే సరిచూది ఇది వెంకటేశ్వరకి వచ్చింది. బేస్మెంట్ వరకు వాళ్ళు ఇల్లు పడగొట్టకుండా నేను ఇటు వేసుకున్నప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు ఉండప్పుడు వాళ్ళు పోయిన తర్వాత రేకులు వేసుకున్నా వాడికి మా తమ్ముడు ఇది ఒకటి ఆదిశేషన్ ఆస్తాడందా లేడా ఇది అటు వచ్చింది బండి వేసుకుని బండి వేసుకొని వచ్చాడా కనపడలేదే. ఇది వేరే వాళ్ళకు నేను ఇవన్నీ పాడుబడి అంత చేస్తుంటో ఉంటా ఉంటే ఉండమని చెప్పారు. మెట్లు కూడా అట్లా స్లాబ్ వేసినా వెళ్ళిపోయింది. ఇది 35 రావడం ప్లస్ 15 ఏమన్నా రావడానికి కుదరలేదు. సరిపోయింది. అలా బాత్రూమ్ కూడా అయితే మనం ఉండకపోతే అంటే మంచి ప్లేసే శివాలయం దగ్గర. వాడు రాడు కదా అమెరికాలో సెటిల్ అయినట్టు రానా అమెరికాలో సెటిల్ అయినట్టు మా వాడు కనిగిరిలో పెట్టేది ఉన్నంత వరకు అట్లా రావడం. ఏం పోతామా దీని నుంచి వదిలేసి మొత్తం మనకి ఏదో కుంటలాగా ఉంది. అది బావి ఉప్పు నీళ్ళ బావి పూర్వం నుంచి ఊడ్చిది నాగులు ఉంది ఆడ అవన్నీ తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసి నాగులు చెట్టు లేదు ఇంకా ఉంది. అది వినేసుకుంటా చాలా వెళ్ళారా దానికి ఏం కాదు. ఏడే కాదు 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 వాడ ముందు పక్కల వాడు నాకన్నా తిట్టంగా ఉంటే గమనించొద్దు. ఇందాక వచ్చినప్పుడు నువ్వు చెప్పలేదుగా చూపించే వాళ్ళకి అటు జంపు తోటలో పోయినట్టు అలా బండి పెట్టి చూస్తున్నాడు మన గుళ్ళే పోయినప్పుడు అక్కడ కూర్చోండి బండి బ్లూ బండి అది గ్లామర్ వెళ్ళిపోయాడు మనలో గంగమ్మోళ్ళు ఉండేది ఎక్కడ అదేగా ఎదురేనా ఎదురే ఆ చెట్టు ఉండేది ఈ చెట్టు ఆ జెండా కట్టే చూడు అది అది ఆగింది రోడ్డమ్మ అక్కడ కోనేడు పోయి ఆడ సింగర వెళ్ళమని చూసి ఇచ్చారు. ఇక్కడ కోనేరు రమ్మటలు పైగిల్లు అసలు ప్రధాన జైనా ఇల్లేదు కుమారారి లేదురా ఆంజనేయుని తర్వాత ఇప్పుడేరా ఆంజనేయులని తర్వాత అదే రెండు ఒకడు నాయకుడు వస్తున్నారు వాడమ్మా పళ్ళు తీసుకున్నాను ఎక్కడిస్తాను ఆ పళ్ళు తీసుకున్నాం కదా ఎవరు రాసి ఫోన్ చేస్తావు ఫోన్ చేయలేదు
వెలుపు కదా చక్కెర వద్దు నాకు. వద్దా? ఆహా. ఒక సంచి తీసుకున్నాం ఏమనిపించి అడు 2 కదా. ఫస్ట్ ఇక్కడ అరక కట్టేవాళ్ళ అంటే ఏరువాక వెళ్ళేది ఇక్కడి నుంచేనా? యాక్చువల్లీ శ్రీచక్రం వేశారు. శ్రీచక్రం అదే శీతల చక్రం అంటారు వీళ్ళు. శ్రీచక్రం అది ఏరువాకి వెళ్ళాలంటే ఇక్కడ ఇది చేసుకొని ఇక్కడి నుంచి వెళ్తారు. బుడ్రాయి కాదు, బుడ్రాయి వేరు. శ్రీచక్రం వేస్తే ఇక్కడి నుంచి ఇది చేస్తారు. ఇది ఆవుల దొడ్డిగా వాడేవాళ్ళ. నానాలు ఆవుల దొడ్డి. చేనికి వెళ్ళాలా? అదే గణిచిరికి వెళ్ళొద్దాం అని. అదే ఏది ఎలా హైదరాబాద్ లాయర్ అప్పుడు తోటపాల నాన్న వేరే అవును. ఇటు పక్క రెండు ఇల్లు అనమాట. పెద్ద కష్టాలు ఇప్పుడు 5-6 దినాలు ఫస్ట్ ఇది ఒకటి అది ఒకటి. తెలుసుగా చూసాం అనుకునేది కాదు. అప్పుడు మీ నాన్న వాళ్ళు గుడిసే, అప్పుడు మీ జేజమ్మాలు అందరూ గుడిసేది. ఇల్లు పడేసి ఫోటోలు ఉన్నాయన్న ఫోటోలు ఉన్నాయన్న సింగరాయ చూపి సింగరాయ అన్న అది అసలు అది మా బావ అది తాతోళ్ళు సంపాదించింది. మీ జేజేలు సంపాదించింది కానించి అటు మొత్తం గాటి మొత్తం గాటి అక్కడికి మీ సొంత మీ జేజేలు సంపాదించింది మొత్తం. అది ఒక ఫోటో మీ కుమారే పెద్ద ఆయన మాది నాన్న కదా. అదే కుమారే పెద్ద వస్తాను ఉండేవాడికి అసలు ఏనొస్తాను మా జేజయ్య తాత తాతది కూడా ఉన్నది ఆడ. అప్పుడు చొక్కా ఇస్తున్నాడు అండి. నేను అప్పుడు ఇక్కడ తిరగాలం కాబట్టి ఫోటో ఎండి పెడతాము. అప్పుడు ఫోటో ఉంది. అదే అదే అంటే అన్న వీళ్ళు ఏర్పడదాకా ఏడున్నా నేను కూడా. ఇది చుట్టూ గుడిసి అనమాట. అన్నం తినడము, పాలు పూలు తాగడము, లేకపోతే ఆ గ్లాసు తిరగడాలన్నీ అనే. గ్లాసు నిండలేదనుకో ఎవరు చేసేట్టు కాస్త మళ్ళీ సరి చేసి కట్టించు ఫోటో చేయడానికి కూడా అది ఇదప్పుడు చుట్టూ గుడిసి మనకు అరకలేడే కట్టే. అదే ఇక చేనికి ఇక్కడి నుంచి కాయ తీసుకొని ఫోటో తెలుసు మమ్మల్ని చెబుతుంటే గుర్రాలు అది ఇక్కడ ఉంది. ఎర్రగా ఉంటది. నాయనమ్మ రుబ్బిందంట. అక్కోళ్ళ ఇంటికి ఏడ దింపుతావు నా అక్కోళ్ళ ఇంటికి తీసుకోరు. ఏమైంది
బావలు తీసుకోపోయారు మడతలని మాకే ఆడరు బావా పిల్లలు ఆలాటం కోట మీ 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 మాత్యము ఆడపిల్లలు ఆడపిల్లలకి ఎక్కడానికి లేదుగా ఆలాటం మా అంటే ఒకళ్ళకన్నా లేకుండా పోతారుగా అంతే. అవును, చేపల్లాగా. ఊరంతా మీ నాన్నలకు తెలుసుగా ఒక్కదానికి మా పిల్లలు ఏంది అదే నేను అన్నట్టు అంటే అలాటం కోట శాపం ఆడపిల్లలు దీంట్లో. మన్నోళ్ళు వస్తున్నారు గుర్రాల మీద, మన్నోళ్ళు వస్తున్నారు శానాలు చూద్దామని కోట ఎక్కి గుర్రాల మీద. ఇప్పుడు టీవీలో గుర్రాలు అన్ని యుద్ధం ఇట్లా పట్టుకునేదని అంట. ఇక్కడ గుగ్గులు అది ఆ గుగ్గులు గుర్రాల మీద వస్తారంట. అయితే మన్నోళ్ళు వస్తున్నారు చూద్దాం కదా అని మిద్దెలు మాకు మన్నోళ్ళు వస్తున్నాయి కిటికీలో చూసారంట. వీళ్ళు గుర్రాల మీద కంటి పడ్డదంట. చూస్తుంది అమ్మాయి, చెల్లెలు చూస్తుంది కదా అని. అది నా చెల్లి చూస్తే అది గట్ట కిటికీలు అంట. మన్నోళ్ళు వస్తున్నారు కదా, మన్నోళ్ళు చానాలు పోయి దేశం మీద గుర్రాలు మీద పోయేది విజయ చేయాలి మా తాతలు విజయలు చెప్తారని వస్తురు కదా అని చెల్లెళ్ళు ఉంటారు కదా, అట్ట తొంగిపోయి చూసినాం. తొంగిపోయి చూశాక కంటి పడ్డది చెల్లెలు. మమ్మల్ని చూసిన ఎవరినే చూస్తారు కదా అని ఆలాటం దేశపోయి కోటలో ఇచ్చేసేసారు. ఆమె ఇప్పుడు బతికే ఉండి తెల్లంగుడ్డలో పక్క వేసుకొని ఆ కన్న వాళ్ళు వచ్చి ఆలాటం కూలిపోలే. అలా ఆమె పెట్టిన అట్ట సొమ్ము గాని మంచిగా అట్టనే ఉంది అంట. అట్టనే ఉంది. ఇప్పుడేనా మాకు కళ్ళ మాసిన పానం బాగాలేకపోయినా వాళ్ళు వచ్చి వెంకటేశ్వర అన్న ప్యాంట్ వాళ్ళు వచ్చి నిలబడిపోతారు మా బొరుగుల కాడ. ఆమె సరే మటన్ కాడ చేరి ఆంజనేయం జాగ్రత్త ఆంజనేయ స్వామి కాడ ఉంటుందండి. మాకు ఎవరు కాకపోతే ఉండేది మా ఇళ్ళలో వచ్చిపోతుంటే చూస్తుంటారు అని ఆ వాళ్ళకి ఇస్తాని ఆమె చేపం పెట్టింది. ఈ కాలం ఆత్తుడు కదా ఈ పని చేపించింది. వాళ్ళ పిల్లలు లేకుండా చేపలు పెట్టింది. మనకి ఎంత లచ్చలు ఉండా ఎంత ఒక్క రోజన్నా మంట వేసుకోవాల్సింది అంత చేప. ఆ రోజు కరెంట్ అన్న దీపం అన్నా వెలిపించుకోవాల్సింది చేప. ఇప్పుడు ఉద్యోగాలు ఏవి ఎక్కడ ఉన్నాయి చూద్దాం చూద్దాం. క్యాన్సిల్ ఇదా కవర్ తీసుకురాపోయినా యాసేన్ కవర్ తీసు రెండు చిన్నోడికి సీన్ పెళ్లికి వచ్చి నీ పెళ్లికి వచ్చింది అప్పుడు నేను తీసుకుపోయింది. అదేగా ఎట్లా ఉంది? నాకు ఒక్కడే, వాడికి ఇద్దరు ఆడపిల్లలు. ఓ మో పిల్లడు, ఓ మో పిల్లడే. పెళ్లి కూడా అయిపోయింది. పెద్దన్నకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అది బాగుంది. అవును అంతకుముందు లేదు. అదే పెళ్లికి మాత్రమే చదివించిండు. అవును. ఇంకా తర్వాత ఇక మళ్ళీ లేదుగా, వచ్చిందే లేదు. వచ్చిన వాళ్ళు లేరు, పోయిన వాళ్ళు లేరు, వాళ్ళు నేను చూసింది లేదు. అదే లేక మధ్యలో ఇక ఇదైపోయి ఎవరి పనులు వాళ్ళు ఇది పడిపోయి ఆ పనులైనా ఎవరు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. అదే నేను ఆయన ఉండగా అప్పుడు మీ అత్త అదే మీ అత్త వచ్చిపోతుంది. చచ్చిపోయినప్పుడు మీ అత్త మీ నాయన వచ్చిర్రు. పెద్దోడు అది యాపిల్స్ అవి ఉన్నాయి కదా, ఒక వేసాము. పెద్దోడు ఒకటి తింటుంది. ఎవరు ఏం చేసింది లేదు.
ఏమి లేదు. ఈ పళ్ళులే తిను కాస్త పళ్ళు. ఎందుకు నేను ఏం పాలేదు. నడవలేను కదా. అంతే ఇక వయసు ఇదైన తర్వాత దిగి అదే చేసినంత కాలం చేసావు, అదే కష్టపడ్డావు. బాత్రూమ్ కూడా కూర్చొని జరుగుతూ పోతా. అదే ఏ కష్టపడ్డ కాలం కష్టపడ్డారు. ఇక ఏంటంటే ఇక వయసు వచ్చిన తర్వాత ఇక తప్పదు ఎవరికైనా. నీ పెద్ద చేసిన కానీ మేము లేదు నాయన. అదేలే ఊర్లో ఇల్లు లేకుండా అడవిలో చేను లేకుండా చేసిన అనుభవాలు అవకాశం చేతికిస్తే ఊర్లో ఇల్లు లేదా మీరు చేను లేదు. ఏం చేసేది అమ్మాయా? చిన్నమ్మాయి చిన్నమ్మాయి నా కన్నులందరూ మీరు పెట్టి అందుగా కన్ను లేవు, కన్ను లేవు. పెద్దోళ్ళు అయిపోయారు కదా, ఇంకా బాధపడకూడదు. పెద్దమ్మాయి నీకు కూతుర్రా? చెల్లెళ్ళు చెల్లెళ్ళు పెద్ద చెల్లెలు, పెద్ద చెల్లెలు, అది చిన్న చెల్లెలు, నా తర్వాత వాళ్ళు. వీళ్ళకి ఈ అమ్మాయికి ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు అమెరికాలో ఉంటారు. ఈ అమ్మాయికి ఇద్దరు మగపిల్లలు, వాళ్ళు అమెరికాలోనే ఉంటారు. అప్పుడు లాస్ట్లో బెండ్ చేసినప్పుడు అప్పుడు బెండ్ చేసినప్పుడు మీ చిన్న పెద్ద కూడా అడిగి చేసిందంట. అవును మా తాత అడిగి చేరితే ఈయన ఉండక జగన్కి వచ్చిండు. చిన్న పెద్ద ఆవు పాలేరే ఏంద్రా అంటే అది ఇక్కడ వాళ్ళు ఇక్కడ అలవాటు పడి అక్కడ ఉండలేక అక్కడ వాళ్ళు అప్పుడు ఆంజనేయులు కూడా ఉండి వచ్చేసాడుగా సగానికి ఉండి పోతున్నాడని గోను పట్టలేస్తున్నాడు. చూసి తీసుకొని వచ్చింది ఈయన ఉండనని అది తీసుకొచ్చి కూడా బర్త్డే చేసి చదవక అదే అది అక్కడ అన్నయ్యతో పాటే ఉన్నట్టయితే ఇది ఉండేది. చదివాడు అది అదేగా అవకాశం వాళ్ళకిచ్చింది. అంటే అవునవును అదే వాడు ఆడ ఉండి చదువుతుంటే వాళ్ళతో పాటు ఏదో ఒకటి ఇదేంటి వాడిగా దారి వచ్చేది కదా. అది అది మొత్తం ఇదైపోయింది. ఇది అంతేలేక ఏముంది, ఏం కాదు లేక ఏముంది అక్కడ నీకు ఇబ్బంది ఏముంది. అవును నా కొడుకును కూడా వాడు వంటి మనిషి వాడు దిక్కులేదు, నాకు దిక్కులేదు, ఎవరు లేరు, ఏది లేక ఎవరు చేసినందుకు కొడుకులు ఇద్దరు పోయినారు, ముగ్గురు ఉన్నారు. వాళ్ళు పోతున్నా ఎవరు రాత వాళ్ళదే. ఇక నువ్వు చేసేది ఏముంది, నీ ఇదేముంది చెప్పు. అది అది ఎవరి రాత వాళ్ళది, అందరికీ చేసింది. అది అది ఏం చేస్తావు పాపం. ఇక నువ్వు చేయగలిగింది ఏముంది, నువ్వు మంచిగా అది నువ్వు మంచిగానే చేసావు. ఎవరు రాత్ర వాళ్ళే ఏం చేస్తావు. చచ్చిపోయినప్పుడు బిడ్డగాడి అవకాశం బిడ్డకిచ్చింది కదా, బిడ్డగాడి తీసుకొచ్చుకుంటే ఉండేది కదా. అదే అదే అవునులే. బిడ్డ తీసుకొచ్చుకోనా, తమ్ముడు తీసుకొచ్చుకోనా, చేతుడు సందర్భే కానీ మార్గాలు బ్యాగు గోపు పెట్టుకుంటే వాడి నేనే సాగుపోయిండు. నీ పెద్ద
ఇంత బతికి ఒక చేతులు ఇంట్లో ఉండాలంటే అంట మామూలు పోయి సాధించినందుకు నా నెత్తి నిప్పులు పోసింది. ఇప్పుడు బాబాయ్ చేసిన పని నా కొడుకు చేసుకుంటాను లాస్ట్ అయ్యాక అయితే తనం పోయినదని చెప్పి ఇవాళ నెత్తి నిప్పులు పోసి 3 ఎకరాలు పొలం పెట్టింది. అంతే కదా మరి. అదే పెన్షన్ అబ్బాయి అమెరికాలో ఉంటాడు, చిన్నాడు మూడో పిల్లడు మా తమ్ముడు, వాడు అమెరికాలో ఉంటాడు, అక్కడ చేస్తున్నాడు. నేను రిటైర్ అయ్యాను, అన్నయ్య రిటైర్ అయ్యాడు. ఆంజనేయులతో పాటు అప్పుడు చదువుకున్నాడు కదా మోహన్. ఇప్పుడు వచ్చేవాడే ఢిల్లీలో ఉన్నాడు. మనం అందరం మన సాగటానికే అంతే మరి అంతే మరి. అది అంతేగా మీకే అందుకే కూర్చోబెట్టేసాం. కూర్చున్నావు కదా మా పిల్లలు వాళ్ళు మనవరాళ్ళు కూర్చుంటారని కూతుర్లు మనవరాళ్ళు కూతుర్లే కదా మేమేమో పెద్ద. అప్పుడు ఎట్టున్నది ఒక ఫూ అంటే అటు పడే తట్టున్నది. ఇప్పుడు బాగుంది. కాకపోతే మోకాళ్ళు ఎప్పుడు అందరికి అదే 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 అందుకే ఆపరేషన్ ఇదంతా వదిలే అని మోకాళ్ళ నొప్పులు ఇవి వాడుతా ఉంది అంతే. అందరికి ఇష్టపడింది వచ్చిందే. ఏమో ఆయన ముసలాయన ఉందే తాత అదే అప్పుడు ఉన్నది ఇంట్లో. అప్పుడు నేను ఆడున్నప్పుడు ఆడుంది ఎండి బెత్తము ఆయన పక్కన ఉంది, నేను చూసిన కూర్చున్నప్పుడు చూసిన. అది ఆడుంది లేదంటు. అప్పుడు మనకి కెమెరాలు ఫోన్ లేకపోతే మన తీయటానికి ఉండదులే కానీ కోసం దిగింది. కూర్చోరా. సెప్టెంబర్ పెద్దమ్మాయి 94 లో ఏం తర్వాత నీ పెళ్లికి వచ్చాడు పెళ్లికి వచ్చాడుగా. ఆగస్టు 11వ తారీఖు నా పెళ్లి అయింది. పెళ్లికి వచ్చాడు సెప్టెంబర్ 1. చిన్నోడు మరి పెద్దోడు పెళ్లికొచ్చి ఫోటోలు దిగి ఆయన లాస్ట్ వీళ్ళిద్దరు కాకుండా ఇంకా ముగ్గురు ఇద్దరు ఒక ఆయన ఉన్నాడు నా ముందు. అంటే మీరందరూ చూసి ఉంటారు కదా. అయితే నా ముందు, వాడి తర్వాత నేను, నా తర్వాత ఇది అమ్మాయి తర్వాత వీడి తర్వాత మళ్ళీ అమ్మాయి. 5 మాకు ఒక్కొక్కడు, నాకు ఒక్కడే, వాడికి 2 అమ్మాయిలు, తర్వాత ఈ చెల్లెలకి 2 అబ్బాయిలు, ఆ చెల్లెలకి 2 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. నాకు అమ్మాయి ఒకడే అబ్బాయి. ఆపరేషన్ అయిపోయి పిల్లడికి పెళ్లి అయిపోయింది, వాడికి ఒక కూతురు. ఎందుకులంటే నా నీళ్ళు కూడా దేశపోలేదు. తాగాం ఇప్పుడే. అది కూడా పటాలం కూడా ఇది ఫిరంగి బారా. ఇది మామూలుగా దగ్గర ఉండేది, అదేమో పై చేసేది. అది కూడా ఏమో చిన్నవి కట్లు కట్టేది, మొత్తం అది కట్లు కట్టేసేది. ఆల్రెడీ కట్టు కట్టేసింది. కట్లు కట్టేసింది. అది పటాలు
తరతరాలే కదా. జాగ్రత్త ఉండమంటే ఇది మామూలే వారం కాదు, ఎంతో జాగ్రత్త ఉండాలి. ఎప్పుడైనా చేసపోతుంది టైమా ఇది చేసిపోయేది. వాళ్ళకన్నా ముందు ఎప్పుడో తరతరాలు నాటి ఇది జేజేఎల్ తాతలు కానీ వాళ్ళకన్నా ముందు 1881 90 ముందు ఇవన్నీ 80లోదే మధ్యలో తీస్తుంది కాదు అప్పుడు 14వ శతాబ్దంలో ఇప్పుడు కాదు. ఈ పట్కా కట్టే పింఛన్ గవర్నమెంట్ ఈస్ట్ ఇండియా కంపెనీలు ఇచ్చింది 1881లో. ఈ 14వ శతాబ్దంలో అన్నమాట. బయట చూద్దాం, బయట బయట వస్తుందా, బయట చూద్దాం. ఇప్పుడు ఇది కావాలంటే మన రికార్డు కావాలంటే మెడ్రాస్లో వచ్చింది. మొన్న కడపలో లైబ్రరీలో కూడా పడది. కడప లైబ్రరీలో ఉందా? లైబ్రరీలో పడది. ఝాన్సీ లక్ష్మీ ఈ 1800వ సంవత్సరంలో దొరకవచ్చా? 14వ శతాబ్దం. 14వ శతాబ్దం అంట. 14వ శతాబ్దంలో 14వ శతాబ్దం. కొద్దిగా మామూలు వీడియో పెట్టి ఒడిశా నుంచి వచ్చేటప్పుడు ఒరిస్సా నుంచా? శ్రీకృష్ణదేవరాయల టైం. అదే అవును కదా, 14వ సంవత్సరం అంటే కృష్ణదేవరాయల టైంలో కదా. 14వ శతాబ్దం. 14వ శతాబ్దం. అంత కృష్ణదేవరాయల సైతే కదా. వీడియో మాట్లాడరా మాట్లాడేదానికి మాట్లాడతాడా? అదే చెప్తాడు కదా, చెప్పగలుగుతావు కదా. అంటే ఎప్పటిదని ఇది అనుకోవటం? హిస్టరీ సుమారుగా ఎప్పుడు అనుకుంటున్నారు? కృష్ణదేవరాయల టైంలోది. అంటే ట్రైనింగ్ పర్పస్ అయినా లేకపోతే యుద్ధానికా? యుద్ధానికి కూడా ఇది వాడేవాళ్ళు. అదే కత్తి ఇంతుందంటే దీన్ని ఇది చేసేవాళ్ళు ఇంకా భారీ మనుషులు ఉంటారు కదా. అదే అదే. ఎన్ని ఉన్నాయి మన దగ్గర? ఇవి ఇదొకటి ఉంది. తర్వాత ఫిరంగి నగారా ఒకటి. ఇద్దరి దగ్గర చెరొకటి ఇది. అంటే వీళ్ళిద్దరూ ఇక్కడ ఈ దీనికి ఇది కాబట్టి టోటల్గా వీళ్ళ దగ్గర రక్షణ నిమిత్తం ఉండేది. వాళ్ళని ఇది చేయటం కోసం అని చెప్పేసి మన దగ్గర ఆయుధాలు ఉండేవి. సైన్యానికి అధిపతులు ఉన్నారు కాబట్టి అవును మెయింటైన్ చేసేవాళ్ళు. యుద్ధ నైపుణ్యం అదే అదే. తూర్పు దూరాల సంబంధం శ్రీశైలంలో ఒకటి ఉంది. తూర్పు తర్వాత ఉన్నటువంటి గృహం ఉంటది కదా, దానికి సంబంధించి మన పేరు మీదే ఉంది నలగట్టు. కానీ అక్కడ ఈవో ఉన్నాడు, ఎడ్యుకేషన్ లీవ్ ఆయన హిస్టరీ చూపమంటే రాగి చూపించమంటే ఎక్కడ ఉన్నాయని మాటలకే తప్పించి చేస్తున్నారు. తప్పితే ఇప్పటికి మనం పోయి వచ్చాం కూడా క్లోజ్ అయింది ఆ డోర్, అప్పుడు క్లోజ్ లో ఉంటుంది. అది మనకు సంబంధించిన వరకు క్లోజ్ చేశారు, మిగతా ఓపెన్ లో ఉన్నాయి. మనకు వచ్చి వంశపారంపర్యంగా వస్తున్నది. అదే దానికోసం ఐజీఓలు బయటికి తెద్దామంటే వాళ్ళు ఎండోమెంట్ కాబట్టి అయ్యాక ఇప్పుడు ఆర్కియాలజీ వాళ్ళు వీళ్ళకి ఇది లేదు కదా. చూపించట్లే మనకు ఆధారాలు సంబంధించి. అదే ఇప్పుడు ఇవి మన దగ్గర ఉన్నాయన్నా కానీ మళ్ళీ వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, మేము అది చేస్తామని చెప్పేసి చెప్పినప్పటికీ ముందు అది రికార్డు చూద్దామన్నా కానీ అదే ఇది ఇవ్వట్లేదు కదా మన వీటి ఆరిజిన్. అవును ఆ శాసనాలు ఉన్నది ఆల్రెడీ దాంట్లో దాచిపెట్టే ఉంటారు. తప్పకుండా కనీసం ఉన్న వాటి వరకు ఓల్డ్ ఏం చూపించాలిగా. అదే అదే అదే
వీళ్ళంతా చరిత్రని మరుగుపరుస్తున్నారు. రాజకీయం అయిపోయింది, అంత రాజకీయం అన్ని తొక్కేస్తారు. అదేగా అదే నగరాలు ఇప్పటికి జాగ్రత్తగా ఉన్నాయంటే మన దగ్గర మనం ఇప్పుడు అదొక గుర్తింపు కోసం అంతే, మనం పలానా పలానా అని. అవును కదా, అది కరెక్టే. ఆ నగారా అట్లాగే భలేవాడే, ఇది చూపించుకోవటం కాదు, చరిత్రలో మనకి స్థానం ఉంది. అది అట్లాగే రాజుల దాంట్లో మన హిస్టరీ, మన చరిత్ర అంటూ ఉంటుంది కదా. ఈ నగారా ఒకటా రెండు ఉన్నాయా? ఇంకోటి ఎక్కడ? మన ఇంట్లో ఉంది. అక్కడ ఇంట్లో ఉందా? ఫోటో చెప్పరా దాంట్లో. ఏ మెటల్ అంటావు ఇది? అన్ని కలిసి ఉంటాయి అది. ఎందుకంటే సౌండ్ ఇది రావాలి కాబట్టి ఈ రకరకాల మెటల్స్ కలిపి దీంతో కొడితే కానీ రాదు కదా. ఎందుకంటే చాలా ఇదైంది, పురాతనమైంది, మన జాగ్రత్త పెట్టాలి. అదే గోమాత అక్క తర్వాత నాయనమ్మ చెబుతుండేది పెదేరమ్మ ఈ మధ్య తీసిన పైన ఆయనది కాదు, మా జేజి నాయన నలగాటి నరసయ్య గారు. అట్లనే ఉంటాడు తాత కూడా. ఇప్పుడు వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు గట్టితనం చేసుకొని పెట్టుకోవాలి. కానీ ఆయన కూడా ఎట్లనే ఉంటది. అయితే ఆయన కొద్దిగా బొద్దు కనిపించాడు. ఆయన సన్నం ఉంటుంది మరి. తాత సన్నం, ఇద్దరు ఒకటే ఉంటారు. మీ నాన్నగారు కూడా చెప్పింది. అనంతమ్మ అమ్మ కూడా చెబుతుండేది అనంతమ్మ. మీ నాయన ఏది? ఇది మా నాయన, మా అమ్మ మా నాయన. ఈ పెన్షన్ కోసం తిరుగుతున్నా. మొన్న ఏదో ముఖ్యమంత్రి గారి ఏదో కలెక్టర్ ఫైల్ పంపిస్తామని సీఎంకి అది పెట్టా. ఫోన్ చేసుకోండి, వెళ్తాం మళ్ళీ, ఎందుకంటే వాడు వెళ్ళిపోవాలి. ఇద్దరు అడుండండి. మనోళ్ళేగా కదా, మామూలు నీకైతే నువ్వు కరెంట్ కరెంట్. ఏం పేరు నీ పేరు? హంసిని. హంసి. ఓకే. నీ పేరేంటి తమ్ముడు? ఏం పేరు?
ఏం పేరమ్మా? ఓ ఆయన పెద్ద కుమారుడు నాన్న ఇటు ఏమి జాబ్ కోసం అదే ఏం చేశాడు, ఏం చదివాడు చెప్పు. డిఎంఎల్టీ చేసావా? ఓకే ఓకే. మరి మా పరిచయం లేకుండా పంపించాను గుడి దగ్గర ఉన్నాను. తమ్ముడా వచ్చాడా గుడి దగ్గర మన పరిచయం చేయాలి కదా నువ్వు. మరి మమ్మల్ని పలకడుగా చాలా అందుకని మీరే పరిచయం చేసుకోండి అంటున్నాను. వేరే పట్టణం బాగున్నావా? నీకు ఇచ్చిన కదా భయాన్ని పెట్టింది. నువ్వు మాలేసుకొని బతికిపోయాను స్వామి. నా కాడ తాళం ఉంది అంటే మేము పొద్దున్న రావడానికి మాకు ఇబ్బంది అవుతుందంటే తాళం ఇచ్చారు. పర్లేదా? పర్లేదు, ఏం కాదు, పెట్టేసి. దేవతాభ్యో నమః కర్పూర నీరాజనం
ట్రంపులు కూడా ఏం అంతే కదా అదృష్టం ఉండాలి. మా మరదలకి ఇవ్వాలి. పట్టుకుంటారా? ఆమె ఎక్కువ ఇద్దరు పట్టుకోండి, ఒకటి పట్టుకోండి. అవును పట్టుకోవచ్చు, ఏమైంది? పట్టుకోకూడదా? నిలబడు. అది ఈ చీరలకు ఇస్తుందేమో. కొడుకు సార్ వచ్చింది కదా, అది తీసుకొని రావాలి. ఎవరు? నేనా ఎండిఓ చేశాను. ఎండిఓ చేసి రిటైర్. వన్ ఇయర్ అయిపోయిందిగా. సచివాలయం బంద్ అంట. ఈ రోజా? సెలవు ఉంటుంది కదా సచివాలయం. ముందు కాదు, సెలవు. సెకండ్ సాటర్డే. అందుకు నేను ఇక్కడ పోయి రాలే. సెకండ్ సాటర్డే సెలవే కదా. మన రామయ్య ఎక్కడ ఇచ్చాం? అక్కడ దీపం వెలిగించు. దీపం కర్పూరం పెట్టేది. ఆ కర్పూరం వెలిగించాం. అట్టే ఉండి సార్ అట్టే ఉండి. ఈవోలో కూర్చొని 9 గంటలకు ఈవోకి వచ్చిన వాళ్ళు 1 గంట వరకు ఉన్న వాళ్ళు 2 సార్లు అటెండ్ చేసిన ఎస్పీకి ఇచ్చేయండి. ఏ రోజు అయితే ఇస్తాను 2 సార్లు కూడా సస్పెండ్ సార్
మన సెల్లులో యాప్ డౌన్లోడ్ చేసింది దాంట్లో ఇట్లా చూపించడమే ఫోటో జియో ట్యాగింగ్ 200 అడుగులకు మించి ఏడిపోయినామంటే వేరే ఊరు సాంబయ్య గారి వరకేనా అది టచ్ చేస్తే ప్రింట్కి వచ్చింది. ఫ్రంట్ కెమెరా వస్తుంది. అక్కడ కెమెరా స్క్రీన్ టచ్ చేస్తే ప్రింట్కి వచ్చింది. ధ్వజస్తంభం కొట్టి నేను ఒకసారి ఇదేనా వెళ్ళొద్దాం చిన్న బాగుంది. అంటే దేవుడి ఉత్సవం చేయనప్పుడు లోపల చేసి అక్కడి నుంచి తీసుకొని వస్తాం. బయటికి పోవాలంటే ఇక్కడే ఉత్సవం చేసి బండల కింద పెట్టి ఇరిగిపోయాయి. మనోళ్ళేమా నీ బ్రదర్స్ ఇది మామూలుగా ఏంటంటే ఆ 9 రోజులు బ్రాహ్మిన్స్ ఇక్కడ ఉంటారు. ఏది ఇక్కడ వాళ్ళు టెస్ట్ చేసి ఇక్కడ పోయి మన బయటికి పోకుండా ఉండాలి. ఇది బాయ్ వేరే నీళ్ళు, అది అగ్నిశాల. ఏది బావి ఇదే? అదే ఆ ట్యాంక్ ఉండదు బాయ్. రాండి కోనేరు ఎదురు ఈ బావిలో నీళ్ళు అప్పుడు దేవుడికి అభిషేకానికి దానికి వాడేవాళ్ళు. బావి పూడిపోయింది. ఈ బావిలో నీళ్లు అభిషేకానికి వాడేవాళ్ళు. అప్పుడు పూర్తిగా పూడిపోయింది. పైపు నీళ్లు పట్టేది అభిషేకం చేసేది. ఎంతలో అవుతుంది మామూలు బోర్లు అయితే ఎప్పుడు వేసారు కదా. ఇక్కడ ఏమన్నా రావణ మామూలుగా అప్పుడు పూర్వం ఇలా అవస్థ వచ్చినప్పుడు ఎక్కడో ఈ ఎర్ర మార్కులు ఇచ్చినారని దొంగలు పడాలని గుళ్ళో ఉన్నారని ధ్వజస్తంభం వజ్రాలు తీశారు కదా బయట. రాతి వజ్రాలు 3 ఉన్నాయి. ధ్వజస్తంభంలో వజ్రాలు ఉన్నాయి 3 తీసేశారు. కృష్ణదేవరాయల కాలం అంటే వజ్రాలు అమ్మాడు కదా ఆయన. అన్ని రాసులు ఆయన అంటే ఆ గూడు ఆ వెలుతురులాగా ఉండేదంట. వజ్రాలు వెలుతురు పడేది బయటికి. అట్లా ఉండేది ఆ ధ్వజస్తంభం బయట రాతిది. ఇక్కడ ఆయన పూజారి ఇప్పుడు స్థల పురాణం చెప్పగలుగుతాడా? ఈ స్థల పురాణం చెప్తాడా? అదే పాపం అందుకే మరి 12:30 అయిపోయింది కదా. అందుకే స్థల పురాణం ఏమైనా చెప్పగలిగితే బాగుంటుంది.
ట్రై చేశారు. నాన్న టైంలో 3 వయసులు 5 వయసులు వేస్తారు కదా, అయిపోయిన తర్వాత గోల్డ్ రేట్ కొన్ని తీసుకొని చిట్టి కాడికి ఇచ్చి మిఠాయి అప్పుడు సత్తు వెళ్ళాలి కావాల్సిన గోల్డ్ కింద పడిపోతుంది. రాత్రి 5 పైసలు పాలం 3 పైసలు కూడా కావాలి. అవి రాత్రి ఆ టైంలో ఎవరిని ఎత్తున పెట్టుకొని పోయేది ఏం లేదు. అప్పుడు ఈ ద్వారం తీస్తారు, ఉత్తర ద్వారం అనేది ఉత్తర ద్వార దర్శనం కావాలి. అన్ని 5 ద్వారాలు చిన్నది ఇక్కడ పెట్టుకుంటే ఒక్క నిమిషం. అది కనుక పూజారిని స్థల పురాణం ఏమైనా చెప్పగలుగుతారు? కొబ్బరికాయ కొట్టి ఏమన్నా అక్కడ దగ్గర పోయి వచ్చి అక్కడ లేట్ అవుతుంది, ఎదురు చూస్తున్నట్టున్నారు. ఓకే, ఎదురు చూస్తున్నట్టున్నారు. పద, సారీ, అయిపోయింది అనుకుంటున్నా. సారీ, ఎదురు చూస్తున్నట్టున్నారు. ఫోటో కోసము ఈ స్థల పురాణం ఏమైనా చెప్పగలుగుతారు కాస్త? స్థల పురాణం కనుక చెప్పగలిగితే యూట్యూబ్లోకి. అది బ్రీఫ్ గా వెంకటాద్రి నాయుడు కట్టించాడు, కోమలాపురం జమీందారు గారు. ఆయన కింద దివాంజీ రామరాజు గారు ఉండి ఈ పన్ను వసూలు చేసి ఆయన దగ్గర ఉంచుకున్నారట. ఆయనకు ఈ గోపాల రామరాజు గారికి కలలో కనపడి ఈయన చెన్నకేశ్వమి నాకు ఈ ప్రదేశంలో ఒక దేవాలయం కట్టించమని ఆయనకు స్వప్నంలో సాక్షాత్కరించినట్టు ఇక్కడ ఒక గంధం చెట్టు ఉండేదట మూల విరాట్ దగ్గర. ఆ గంధం చెట్టు కింద నన్ను ప్రతిష్ఠ చేయమన్నారు. ఆయన సరేనని మూల విరాటును తీసుకొని ఆ గంధం చెట్టు కిందనే ప్రతిష్ఠ చేశాడు. ఈయన పన్ను వసూలు చేసిన డబ్బు మొత్తము ఈ దేవాలయానికి ఖర్చు పెట్టేసినాడు, ఆయనకు చెప్పకుండా, దొరవారికి చెప్పకుండా, ఈ దివాంజీ. తర్వాత ఆయనకి ఇంకా భయం అయింది, ఇది గవర్నమెంట్ కట్టాల్సిన పన్ను మనం వాడేసిన దేవాలయానికి. మరి ఆయన ఏమంటే ఆయన భార్య దగ్గరికి పోయి ఎట్ట చేయాలమ్మా, నేను డబ్బు మొత్తం ఖర్చు పెట్టి చెన్నకేశ్వర దేవాలయం కట్టించానంటే ఆమె ఏమన్నదంటే, సరే ఈ దొరగారికి మత్తు వదలకుండా ఉండే మందు ఏదన్నా వైద్యుల దగ్గర సంపాదించి తీసుకురా, నేను ఉపాయం చెప్తాను. సరే సార్, ఆయన దివాంజీ కాబట్టి అప్పట్లో ఆయుర్వేద వైద్యులు అంటారు, నాటు వైద్యులు వాళ్ళు సంపాదించడం. ఆయనకు పాలల్లో కలిపి ఇచ్చేసిందట ఆమె. ఇచ్చిన తర్వాత ఈయనకు ఉపాయం చెప్పింది రామరాజు. ఒక పల్లకి ఏర్పాటు చేసి ఆ దేవాలయంలో ఉన్న మధ్యరంగంలోకి తీసుకుపోదాం పల్లకి, ఈయనకు మెళుకు వచ్చే లోపల. తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్తాను. సరే, ఇక్కడ సరిగ్గా తీసుకొచ్చి మన దీపాలు పెట్టింది. ఇప్పుడు అక్కడ పండ పెట్టారు, పల్లకిని వదిలేశారు. చుట్టూ కూర్చున్నారు భజంత్రీలు, అర్చకులు, జనాలు మొత్తం. ఇప్పుడు మొత్తం దీపాలు వెలిగించారంట, గుడి మొత్తం కంప్లీట్. ఆయనకు మెళుకు వచ్చేంత వరకు వేచి ఉన్నారు. ఆయన చూసి చనిపోయి వైకుంఠానికి పోయినానన్నట్లుగా భ్రమలో పడి అసలు ఇది ఏం జరిగినప్పటికీ ఈయనకు నమస్కారం చేసి, ఈయన దివాంజీ జరిగిన పరిస్థితి ఇది, డబ్బు మొత్తం నేను చేశాను, మీ ఇష్టం, ఏ శిక్షకైనా అర్హుండి. మీ ఇంత సత్కార్యం చేసినప్పుడు నాకు మాత్రం ఎందుకు, ఏం పర్లేదు, నేను కట్టేస్తాను నా సొంత డబ్బు గవర్నమెంట్కు అని చెప్పాను. అందుకని మరి నా గుర్తుగా ఏది అంటే ఈ ఊరికి వెంకటాద్రిపాలెం అని పేరు, వెంకటాద్రి నాయుడు. వెంకటాద్రిపాలెంగా అది బ్రీఫ్గా చరిత్ర చాలండి. ఎందుకంటే ఈ స్థల పురాణం మూలకంగానే ఈ గ్రామం ఎంత ఉందో ఎవరికి తెలియదు. అది ఈ కన్స్ట్రక్షన్ ఇదంతా ఇప్పుడు కృష్ణదేవరాయలు గారి కట్టినారు. కృష్ణదేవరాయలు సంబంధం లేదంటారు. కృష్ణదేవరాయల దగ్గర సామంతరాజుగా ఉండి వెంకటాద్రి నాయుడు కట్టించాడు, కానీ కృష్ణదేవరాయలు ₹1 కూడా ఈ గుడికి ఇచ్చింది ఏమీ లేదు. కాబట్టి ఇటు వచ్చిపోయినాడు ఈ దారిలో సైన్యాధిపతులుగా తీసుకొని. అవునండి, వెంకటాద్రి నాయుడు వీళ్ళందరినీ కూడా తీసుకొని. అంతేగాని ఈ గుడికి, ఎందుకంటే కృష్ణదేవరాయలు ఒక గుడికి వస్తే స్వామికి ఆభరణాలు కానీ తప్పకుండా ఇచ్చిపోతాడు. అవునండి, అది కరెక్ట్. ఏ గుడికి వెళ్ళినా ఏం లేదా, అందువల్ల వచ్చి దారిలో శ్రీశైలం వెళ్తే కట్టించింది కాదు, కాకపోతే కట్టించిన గుడి. అదే అండి.
ఈ టెంపుల్స్ ఆర్కిటెక్చర్ అంతా కూడా ఈ శ్రీశైలం ఈ ఏరియాలో ఉండేటువంటి ఈ టెంపుల్స్ అన్నీ కూడా ఇదే ఆర్కిటెక్చర్ తోటి ఉంటాయి. అది కృష్ణదేవరాయలు కట్టించినటువంటివి ఈ పెద్ద పెద్ద ప్రాకారాలు ఇవన్నీ కూడా ఆయన ఆర్కిటెక్చరల్ దీంట్లోనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఆయన సామంతరాజుగా లేకపోతే సామంతులుగా ఈయన ఉన్నాడు కాబట్టి అదే ఆర్కిటెక్చర్లో ఈ కన్స్ట్రక్షన్ కూడా చేసి ఉండొచ్చు. అందువల్ల కృష్ణదేవరాయలు గారి జరిగింది దాని ఒక ఇది కూడా. కొంతమంది వచ్చి కాకతీయ రాజులు కట్టించారని కొంతమంది చెప్పినారు. కొంతమంది పూర్వకాలంలో మట్టి రాజులు అన్నారట. మట్టి రాజులు వాళ్ళు కట్టించింది ఈ గుడి. అసలు ఎవరికి స్థల పురాణాలు నాన్న ఏం చెప్తాడంటే మద్రాసులోని ఎగ్మోర్ లైబ్రరీలో ఉందిరా దీని చరిత్ర, మీరు ఎవరన్నా సాధించగలిగితే అక్కడ ఉందిరా శాసనం, దాన్ని తీసుకుంటే అర్థమైపోతుంది. ఎగ్మోర్ లైబ్రరీలో కీట్స్ అట లైబ్రరీ పేరు. ఆ కీట్స్ లో ఉందిరా మన చరిత్ర, తీస్తే వస్తుంది అని. ఓకే, అది కూడా ఒక ఆధారం కాబట్టి అది మనం కూడా ట్రై చేద్దాం. అది దొరికితే కంపల్సరీగా. సింగరాయ నిలబడిన దగ్గర ఉంది శాసనం ఒకటి, దాన్నంతా ఆకుపసలు వేసి చీసి వాళ్ళంతా తీసుకొని దేవనాగరికి వెళ్ళి మేము హైదరాబాద్ తీసుకుపోతున్నాం, దీన్ని తెనిగించితే అసలు ఈ దేవుడి చరిత్ర బయటపడుతుంది చెప్పినారు. శిలాశాసనాలు ఎవరు అర్థం కావట్లేదు. ఆ తెలుగు అంటే దేవనాగరి లిపిలో ఇది ఉన్నాయి. అప్పటికి ఉన్న వీటి మధ్యలో సంవత్సరంలో నాన్న కొద్ది ఊరికి టూకీగా చెప్పేవాడు. ఇది మనము 3 అనే అంకెను ఎట్లా తీసుకోవాలంటే రామ 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 అని ఉంటుందిరా, పరశురాముడు బలరాముడు శ్రీరాముడు 3 రాముడు కాబట్టి ఇది 3 అనుకోవాలంటే 1903 2003 దీంట్లో సంవత్సరాన్ని తీయాలంటున్నాడు. కరెక్ట్ అట్లా తయారు చేసి పెట్టారు. అది కొంత స్థల పురాణానికి సంబంధించి మనకు కొంత ఆధారం కానీ ఒక ఇది కానీ మనకి మౌఖికంగా అందుతున్నటువంటి ఇది. లింగాల అనే ఒక ఊరు వెళ్ళి అక్కడి నుంచి భజంత్రియలు, ఇక్కడ వైష్ణవులు లేరు కాబట్టి విష్ణు కంచిపోయి మా కుటుంబాన్ని రామరాజు ఇవన్నీ ఏర్పాటు చేసి ఈ పౌరోహిత్యానికి ఇక్కడ మన కైంకర్యాలకి యోగులు వైదికులే, వైష్ణవులు లేరు. కరెక్ట్ అండి, అవునవునవును. కాబట్టి ఈయనకు వైష్ణవులు కదా కావాల్సింది. అవును, అందుకని విష్ణు కంచి నుంచి మా కుటుంబాన్ని తీసుకొచ్చారట. మీ పూర్వీకులు ఎన్ని తరాలు? 26 తరాలు. అప్పటి నుంచి ఈ గుడి ఆధారంగా ఒక్కొక్కరే పుట్టేది. మేమిద్దరం, నేను మా అన్నయ్య. ఆ తరం అప్పటి నుంచి కూడా ఒకరే, మా జయనాయన ఒకరే, వాళ్ళ నాయన ఒకరే. అదేనా? ఒక్కరే. 200 సంవత్సరాల పైన అంతే కదా, వాళ్ళ పరంపరలోనే వాళ్ళు ఇది. ఇప్పుడు ఈ గుడికి వీటికి వచ్చేటి ఆదాయం అంతా కూడా ఇదిగా ఉంది కదా, 26 తరాల నుంచి ఇక్కడే ఉన్నారు. మరి మీకు ఆదాయం కానీ లేకపోతే ఇది కానీ ఇది సరిపోతుందా? మరి 26 తరాల నుంచి చెప్పేది అనేది మనం ఆదాయం అనే దానికి ఇంక మనకు ఇప్పుడు ఇక్కడ పొలాలు ఉన్నాయి. అవునండి, దాదాపు 300 ఎకరం ఉంది స్వామి మాన్యం. 100 ఎకరం భజంత్రియాలకు ఇచ్చినారు, 50 ఎకరం స్వామి మోసే వాళ్ళకి ఇచ్చినారు, 20 ఎకరం దేవాలయం ఊడ్చే వాళ్ళకి ఇచ్చినారు. మరి మీకు అది మొత్తం సర్వీస్ కోరు 133 ఎకరాలు మా నాయన ఉన్నంత వరకు ఆయన హ్యాండ్ ఓవర్ వాళ్ళు ఇచ్చినారు. తర్వాత గవర్నమెంట్ ఏం చెప్పిందంటే దాంట్లో అర్చక సర్వీస్ అని లేదు, భజంత్రి సర్వీస్, మోతకాపు సర్వీస్, ఊడ్చువారి సర్వీస్ అని ఉంది. వాళ్ళ మాన్యాలకు వాళ్ళ పేర్లు ఉన్నాయి, ఫలాని వాడు మోసేదాడు, ఫలాని వాడు భజంత్రి దాంట్లో నోట్ చేసింది. ఇక్కడ అది కాదు, అర్చకుడే దేవుడు, దేవుడే అర్చకుడు. ఇంకా దేవుడు అర్చకుడి తీసే దేవుడు. ఆ టైంలో అట్లా చేసి 130 ఎకరాలు మా స్వాధీనంలో ఇచ్చినారు. గవర్నమెంట్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 45వ నెంబర్ జీవో తీసుకొచ్చి దేవుడి పొలాలు అర్చకుడికి చెందవు, దేవుడి మాన్యం అర్చకుడిది కాదు ఎండార్స్మెంట్ జరిగిన తర్వాత మా నాన్న కోర్టుకు పోయినా, మా హ్యాండ్ ఓవర్ చేయమని వచ్చినారు ఈవో. నాన్న కోర్టుకు పోయి నాకు 20,000 రూపాయలు జీతం ఇస్తే వదిలేస్తాను. అంతే కదా, మాన్యం వదులుకోవాలి కదా. స్టేటస్ కో ఇచ్చింది, యథాతథంగా ఉంచండి, తర్వాత తెలుస్తాను. ఇంకా ఈవోలు మమ్మల్ని బాధ పెట్టడం మొదలు పెట్టాం. రైతుల దగ్గరికి పోయి మేము ఆయన్ని తీసేసాము, అందువల్ల ఆయనకి ఇవ్వద్దు, ఆ కౌలు మాకు కట్టండి, పొలాలు మాయి, గవర్నమెంట్ స్వామి కాదు అని. మా నాన్న పోయి నేను స్టే తెచ్చుకున్నానంటే ఆ ఈవో వచ్చి ఇవ్వద్దు అన్నాడు, కౌలు డబ్బులు మేము ఇయ్యాం. ఇట్లా రైతులు అతనికి ఇయ్యక రెండు పెడితే ఈయన మహామండి నాన్న రైతు మీద కేసు పెట్టాడు. నిన్ను ఎవడు ఇవ్వద్దన్నాడో కోర్టుకు చెప్పు, నిన్ను నా కౌలు డబ్బులు ఇవ్వద్దన్న వాడు ఎవడో పేరు చెప్పు చాలు. అంతే కదా. అప్పుడు ఈవో ఉద్యోగం పోయి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగం పోయే పరిస్థితి ఏర్పడదు. అంతే కదండి. వాడు పోయి ఈవోను ఏంటంటే నువ్వు వద్దంటే నేను ఇవ్వకపోతే నాకు నా మీద కేసు పెట్టాడు. అప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఆవు పాలేరే మామను
వీళ్ళందరినీ పిలిపించి ఇవో వాళ్ళ కాళ్ళు పట్టుకొని నాన్న కాళ్ళు పట్టుకొని దండం పెడతాను స్వామి, నా పెళ్ళాం పిల్లలు బదాన పడతాను, నా ఉద్యోగం పోద్ది, స్టే ఉండగా నువ్వు ఎందుకు పోయినా గుడి దగ్గరికి అంటే కంటెంట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది అది. దానికి గందరగోళం అంటే ఇంకా వీళ్ళందరూ చెబితే మా అన్నయ్య ఊరుండి నాన్న ఇంకా మనకి ఇది ఉండదు, ఇది వెళ్ళిపోవడానికి వచ్చి స్వామి నా భూములను తగులాడుతున్నాడు మన మీద. అదే అదే ఎవరో తగులాడు, స్వామి అంటున్నాడు నీ కాదు అదే స్వామి మీద మనం ఎదురు తిరగలేక నీ తర్వాత అబ్బాయి చేస్తాడు, నేను ఒప్పిస్తాను అబ్బాయిని, చదువు మానిపిస్తాను, నన్ను నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్న సర్వీస్ జాబ్, వాడికి ఏదో ఒకటి చేద్దాంలే ఈ ఊర్లో, నీ కోరిక ఏంది వాడు చెయ్యాలి, డబ్బులు ఇచ్చినా ఇవ్వకున్నా దేవాలయం అది అంటే వంశపరంపరంగా వస్తున్నది కాబట్టి వాడిని ఒప్పిస్తలే వదిలేయమంటే సంతకం పెట్టాడు, వికెట్ చేసినాడు. లాయర్ కూడా చెప్పినాడు తర్వాత ఏం చేయలేమని, చేయకపోతే అప్పుడు 200 రూపాయల శాలరీ నిర్ణయించారు నాకు. అప్పుడు 30 ఎకరాలు వాళ్ళ స్వామి, 200 రూపాయలు పడితరము, 100 రూపాయలు నైవేద్యం ఇచ్చాం. అట్లా కంటిన్యూషన్ అయినా ఇప్పుడు 3500 అంతే. ఇక వేరే 2500 శాలరీ, అవునండి. 1000 రూపాయలు పడతారు. మీ దేవుడికి ఆదాయం వస్తే పెంచుతాం. 6th C క్లాస్ టెంపుల్స్ కింద డిక్లేర్ చేసి తర్వాత ఈవోకి అర్థమైంది పొలాల్లో మనకు వచ్చేది ఏమీ లేదు, అయ్యగారి మీదికి మనం పోయినాం రైతాన్ని, అంతే కదా. ఇప్పుడు ఏముందండి 50 ఎకరాలు పాట పాడితే 5000, అంటే ఇక్కడ భూములకి వచ్చే ఆదాయం ఎంత అది మీకు చెందేది. అదే ఈవో అల్లాడిపోతాడు, బ్రహ్మోత్సవాలు చేయమంటారు ఈవోను, అంతే కదా. నేనేం చేశాను స్వామి, వచ్చి అనవసరంగా ఈ గుడి తీసుకున్నాం స్వామి, మానెత్తిన పెట్టుకున్నాం అయ్యగారి దగ్గర ఉండేదాన్ని. వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు 5 లక్షల రూపాయల ఆదాయం అది అర్చకులకి ఏమని పెట్టాడు. సుప్రీంకోర్టు కూడా ఒప్పుకుంది, తీసేయండి వద్దు, ఒకవేళ ఎంత ఆదాయం తిన్నా వాడికి నెలకు 40,000 సంవత్సరానికి 5 లక్షలు మనకు వద్దు అని, మేమే మాకసలు వద్దు ఇప్పుడు, అదే ఈ నాకొద్దు, నాకు 3,500 చాలు, నేను ఈ బాధలు పడలేనా రైతుల దగ్గరికి సార్ ఏమి ప్రతి ఒక్క సంవత్సరం నాటకమే వస్తాను నేను కూడా. అదే బ్రహ్మంగారి పద్యాలు పడతాను ఇప్పుడు పద్యాలు పాడదాను సిద్ధయ్య కట్టుకుంటే ఎవరికి అప్పుడు పాటు పద్యాలు తెల్లారి గట్ట అందరూ నిద్రపోయిన తర్వాత యాసిన్ ఆంజనేయుల దగ్గర ఫోన్ ఉంది తీసుకున్నది, ఆంజనేయుల దగ్గర మా అమ్మ అడుగుతున్నా గంగమ్మ చెల్లారా సరే. బ్రహ్మంగారి టెంపుల్, బ్రహ్మంగారి గుడి, న్యాయం యువతలు లేదు, బ్రహ్మంగారి గుడి ఇప్పుడు లేదంటే బ్రహ్మంగారి గుడి కొత్త గట్టి బ్రహ్మంగారి గుడి చెప్తుంది. మన భార్య కూడా తెలుగుగా పాటలు పాడుతున్నాడు, గట్ట సిద్ధయ్య కడుతుండేవాడు బాగుండవా బాగుండవా ఎవరో గుర్తుపట్టావా? గుర్తుపట్టాడా ఎందుకు పట్టదు? నువ్వు కూడా తగ్గిపోయినావుగా, తగ్గినావు నువ్వు. అమ్మాయి ఒకసారి వస్తా మళ్ళీ
సరే మంచిది బాగుందా బిజీ షెడ్యూల్ నీకేం మళ్ళీ లేవగొట్టి అనుకుంటాడా ఫోన్లో చెప్తాను. పొలాలన్నీ గుడి పెట్టేసుకున్నాను. ఇప్పుడు గ్రేట్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కదలటానికి లేదు. బర్రీ పోను ఇట్టే అయినా సరే బిట్ ప్రశ్న చేయాలా ప్రచోదయాతో మాకు జ్యోతిషోమృతం బ్రహ్మ భూర్భవస్సువరోం శ్రీ గోవింద గోవింద విద్యాజ్ఞేయ ఆద్య బ్రహ్మణ ప్రవర్తమానస్య తృతీయ ప్రహరాత్మే శ్రీధవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీరంగస్య ఉత్తరప్రదేశే కృష్ణకావేర్యోర్మధ్యప్రదేశ్ భగవద్గాచార్యవర్తమానేన ప్రభవాది సృష్టి సంవత్సరాణం మధ్యే శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీకమాసే కృష్ణపక్షే తృతీయమ్యాయాం శుభవాసరే స్థిరవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదితో శ్రీమద్కిలాండకోటి బ్రహ్మాండనాయక శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవరాయస్య దేవతానుధీశ దేవతా ప్రీత్యర్థం సకల దేవతా ప్రీత్యర్థం పాంచరాత్రాగమ శాస్త్రో ప్రకరణాది మాధ్యాన్నికావాహనాది షోడశోపచార పూజాంతి కరిష్యే సాలగ్రామపాత్రే నిక్షిప్యాగమార్థం తు దీవానాం గమనార్థం తు రాక్షసాం కురుగంటారవం తత్ర దేవతాహువానమాచరే ధ్యాయామి ధ్యానం ఆవాహయామి ఆసనం హస్తయోః వర్ధ్యం పాదయోః పాద్యమాచమనీయం శుద్ధియాచమనీయం సమర్పయామి దక్షం యోనాపురణి
महेगाग्निग्रहाय गाग्निग्रह विद्यर्मानुषेभ्यो ध्वंसिकामध्येशयम् शम्नो अस्तु द्विपदी सिञ्चतुष्पदी ओम शान्ति शान्ति शान्तिः अपौपचारिकस्नानं समर्पयामि स्नानानन्तरमुखे धियाचमनीयम् अभिवस्त्रां सुभदनां यर्षावीनं सुदुःपूयमानविचन्द्रा भर्तवेनो हिरण्याब्जश्च व्रजनो देवसोमः वस्त्रार्थं समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतिर्यं सहजं पुरस्तादायुष्यमग्रियं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः यज्ञोपवीतधारणं कर्ष्य मूर्तिगे हनुमे पापं जन्मया दुष्कृतं कृतं मूर्तिगे ब्रह्मदस्तासिकास्य वेनाभिमन्त्रिणः मूर्तिके देहि मे पुष्टिं त्रैसर्वं प्रतिष्ठितं मूर्तिके प्रतिष्ठिते सर्वं तन्मे निम्नतमूर्तिके त्वया हतेन पापेन गच्छामि परमाङ्गतिं द्वादशवोर्ध्वपुण्ड्रं समर्पयामि गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टाङ्गरीषिणीम् ईश्वरीगुं सर्वभूतानां तां योगह्वये स्त्रियं श्रीगन्धं धारयामि आयनीति परायणे भूर्वारोहिन्तु पुष्पिणीं हरिदास्य पुण्डरीकाणि समुद्रस्य गृहाय मे अलङ्करणार्थम् अक्षतां पुष्पाणि पूजयामि केशव नारायण माधव गोविन्द विष्णवे मधुसूदना त्रिविक्रमा वामना श्रीधरा ऋषिकेश पद्मनाभ दामोदरा संकर्षणा वासुदेवा प्रद्युम्ना अनिरुद्धा पुरुषोत्तमा अदोक्षजा नारसिंह अच्युता जनार्दन मुतीन्द्र हरहे श्रीकृष्णाय नमः नानाविध परिमलपत्र पुष्पाक्षत सर्वोपचार पूजां समर्पयामि वनस्पतिर्भवर्दिव्य गन्धाढ्यै सुमनोहरैः कपिलाग्रुतसंयुक्तं धूपोऽयं प्रतिगुह्यतां साध्यं विवर्तितं युक्तं वह्निना योजितं मया गृहाणमङ्गलं दीपं त्रैलोक्यं तिमिरावः भक्त्यादीपं प्रयच्छामि देवाय परमात्मने ताह्रिमां नरकाद्घोरदिव्यज्योतिर्नमोऽस्ति दीपं दर्शयामि धूपदीपानन्तरमुखे आचमनीयं फलापुष्पायाक्षपुष्पिणि बृहस्पतिप्रसूतस्तामूर्धं सह फलोदकेन स्नानम् भूर्भुवस्सुवः ॐ तत्सवितृवरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सत्यं सुवर्चेना परिचिञ्चयामि अमुक्तं समुद्रस्वरमसि प्राणाय स्वाहा ॐ प्राणाय स्वाहा समानाय स्वाहा मध्ये मध्ये रूपान्तरं भूतस्थोत्थानं पावं गच्छामि आचमनीयं सिद्ध्याचमनीयं ॐ ब्रह्मार्पणमस्तु इति महानिवेदन नारिकेल कदलीफल निवेदनं समर्पयामि ताम्बूलं भोगीफलस्य कर्पूरैः नागवल्लिदलैर्घं नीलाचूर्ण संयुक्तं ताम्बूलं प्रतिगुह्यतां ताम्बूलं समर्पयामि कर्पूरनीराजनम् आंजनेय स्वामी देवताभ्यो नमः आनंद कर्पूर नीराजनम् स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिं महिषां गोब्राह्मणेभ्यो शुभमस्तु नित्यं लोकाः समस्तां सुखिनो भवन्तु। समस्त पापक्षयकर प्रसन्नाञ्जनेय पावनं सर्वव्याधिनिवारणं समस्त पापक्षयकरं प्रसन्नाञ्जनेय पादोदकं पावनं शुभम्
ఆడాడు లోపలికి వెళ్ళకూడదు ఆంజనేయ స్వామి ఉండి ఉంటా నిల్వ మురళన్నా కొద్దిగా ఇట్రా నిలబడి ఏమా ఇది వీడియోనా వీడియో కంటిన్యూ చేస్తుంటాను. ఓకే ఫోటో తీయాలంటే వేరే ఇస్తాను. ఇది పట్టుకోది ఫోటో మళ్ళీ కాబట్టి ఆ సెంటర్లో నొక్కితే వస్తుంది. దూరంగా అందరు కనిపిస్తారు. आचमनीयं समर्पयामि शुद्धियाचमनीयं समर्पयामि तच्छम्योरावृणी औपचारिकस्नानं समर्पयामि स्नानानन्तरमुखे शुद्धियाचमनीयं समर्पयामि अभिवस्तां सुभदां दीर्घाभिधेनो सुभगपूज्यमानः अभिचन्द्रा भक्तवेदो हिरण्याब्जस्य प्रथिनो देवसोमः वस्त्राद्धं समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं यथावीर्यं सखयं पुरस्तात् आयुष्यमग्रियं प्रतिमुख्य शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः यज्ञोपवीतधारणं करिष्ये मुक्तिदेहं मे पापं जन्मयाविष्कृतं कृतं मुक्तिगे ब्रह्मदस्तासि कास्यते नाभिमन्त्रिणः मुक्तिगे देहि मे पुष्टिं त्रैसर्वं प्रतिष्ठितं मुक्तिगे प्रतिष्ठिते सर्वं तद्भे विकलमुक्तिगे त्वयहतेन पापेन गच्छामि परमां गतिं द्वादशभूतपुण्ड्रं समर्पयामि गन्धद्वारां दुरावर्षामि च पुष्टाङ्गरीषिणीं ईश्वरीं सर्वभूतानां तां यो श्रीगन्धं धारयामि आयनेति परायणीं भूर्वारोहिं पुष्पिणीं हरिदास्य पुण्डरीकानि समुद्रस्य गृहायने अलङ्करणार्थम् अक्षतां समर्पयामि पुष्पाणि पूजयामि ईशानाय नमः ॐ नारायणाय नमः ॐ माधवाय नमः ॐ गोविन्दाय नमः ॐ विष्णवे नमः ॐ मधुसूदनाय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ वामनाय नमः ॐ श्रीधराय नमः ॐ ऋषिकेशाय नमः ॐ पद्मनाभाय नमः ॐ दामोदराय नमः ॐ संकर्षणाय नमः ॐ वासुदेवाय नमः ॐ प्रद्युम्नाय नमः ॐ अनिरुद्धाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ अलोक्षयाय नमः ॐ नारसिंहाय नमः ॐ अच्युताय नमः ॐ जनार्दनाय नमः ॐ उपेन्द्राय नमः ॐ हरे नमः ॐ श्रीकृष्णाय नमः ॐ कमलाभाय नमः ॐ वासुदेवाय नमः ॐ सनातनाय नमः ॐ पुण्याय नमः ॐ श्रीरामांशग्रहाय श्रीवत्सगोप्तोधाय यशोदावत्सलाय हरये जगद्भ्यां चक्रासिंहासंकाध्यायिकाय देवकीनन्दनाय श्रीशाय नन्दगोपप्रिय पूर्णादेव संभारिणेन भूतनाजीवनहराय सकलासुर भजनाय नन्दनयनानन्दिनीं सचिदानन्दविग्रहाय नवनीतविलीनरमणीतनठाय वाहराय अनन्ताय षोडशस्त्री सहस्रेशाय मुकुन्दप्रसादकाय विभङ्गिनेन मधुराकृतेन योगिनापतयेन वत्सवालकरनन्दाय धेनुकासुरभञ्जनाय ऋणीकृततृणावन्ताय मौलाभ्यभञ्जनाय उत्तारण
भद्रेणं गोपालायनं सर्वपालकायं अहिरायं निरञ्जनायं कामजनकायं कञ्जलोचनायं मधुकेनं मधुरानाभायं द्वारकानायकायं परिणेमो वृन्दावनान्त सञ्चारिणं तुलसीनाम भूषणायं शमन्तकमणिभक्ते पूजा पुष्टाम्बरधरायनं आयनीनं कर्मपुरुषायनं मुष्टिकासुरचामुण्डमल्लयुद्ध विशारदायनं संसारवैरिणीनं कंसारयेनं मुरालयेनं अनादिब्रह्मचारिणीनं कृष्णाविसनकर्षिकायनं शिशुपालशिरच्छेत्रेनं दुर्योधनकुलान्तकायनं विदुरक्रूरभरदायनं विश्वरूपदर्शकायनं सत्यवाचेनं सत्यभामाकायनं सत्यसङ्कल्पायनं जायिनीनं शुभद्रपूर्वाजायनं भीष्मोक्तिप्रदायकायनं जगन्नाथवे जगद्गुरवे वेणुनाथ विशारदायनं वृषभासुर विध्वंसिने वानासुरकरान्तकायनं युधिष्ठिरप्रतिष्ठात्रेयं धर्हि वनहवंसकायनं अव्यक्तायनं गीतामृतमहोपतयेनं काळीयफणिरञ्जितमाणिक्यश्री पदाम्बुजायनं दानवेन्द्रविनाशकायनं दामोदरायनं यज्ञप्रोक्तेनं वन्दकासनवाहनायनं जनक्रीडसमासक्तगोपीवस्त्र पहारकायनं वेदवेद्यायनं दयानिधयेनं सर्वतीर्थात्मिकायनं सर्वग्रहरूपिणे परस्मै ब्रह्मणे नमः। इति कृष्णा अष्टोत्तर शतनामावळि ओम सहस्रशीर्षं देवं विश्वाक्षरं विश्वशंभुवं विष्णुं नारायणं देवमक्षरं परमं पदं विश्वतत्परमं नित्यं विश्वं नारायणं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्य ममदेवति अहिं विश्वस्यात्मे सर्वं सहस्रकं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं नारायणं नारायण परो ज्योतिरात्मा नारायण परः नारायण परब्रह्म तत्त्वनारायण परः नारायण परो ध्याता ध्यानं नारायण परः यस्य किञ्चित् जगत् सर्वं दृश्यते श्रूयते दिवा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायण स्थितः अनन्तं व्ययं कविगुं समुद्रेन्तं विश्वशम्भुवम् पद्मकोशप्रतीकाशं हृदयं चाप्यधोमुखम् अधो निष्ठाविदशान्ति नाभ्यामुपरितिष्ठति ज्वालमालाकुलं भागी विश्वस्यायतनं महतो सन्ततं शिलाभिस्तुलं भर्जाकोशसन्निभम् तस्यान्ते सुशिरगुं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितम् तस्य मध्ये महालग्निर्विश्वार्चिर्विश्वतोन्मुखः सोऽग्रहुग्रवयं निष्ठं आहारमजलकविः हिर्यगूर्धो मनस्यायैरस्ति यस्तस्य सन्ततः सन्तापय विश्वं देहमापादतलमस्तका तस्य मध्ये वह्निशिखा अनियोगोद्भवा व्यवस्थितः नीलतोयदमध्यस्या विज्वल्लेके मोहास्करा नीवालशूकवर्तन्नी पीताभासत्यनोपमाम् तस्या शिखाया मध्ये परमात्मा व्यवस्थितः सद्ब्रह्म सशिवक्षेन्द्रिय सोऽक्षरः परमस्वराट् ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरो नमः अन्तश्चरति भूतेषु गृहायां विश्वमूर्तिषु त्वं यज्ञत्वं वषट्कारत्वं इन्द्रत्वं रुद्रत्वं ब्रह्मत्वं विष्णुत्वं प्रजापतिः त्वं तदापा आपो ज्योतिरसो अमृतं ब्रह्म भवस्युतमों
ఇదే నొక్కలు స్నాపనంటే అమ్మవారు విజయవాడ పోతే మా కొడుకు ఉన్నాడు కదా, మా కాళ్ళకి ఆ నంబర్ ఉంది, అదే ఓకే థ్యాంక్స్ అండి. ఏం బాగా ఎలా ఉన్నావు, ఏం సంగతి? కాళ్ళు నొప్పులు వచ్చినాయి, మోకాళ్ళు. మీ ఫ్రెండ్ కూడా బాగానే ఉన్నాడు, రియాజ్. పిలువు కిట్టగండి గాయాడతాడు. కృష్ణకి ఏది రియాజ్ అయినా వాడు అయాజ్ తిండి పడుతుండేది. వాటితోటి ఇద్దరు ఫోటోలు అంటున్నాడు. మా కృష్ణ సూపర్ అయ్యి అయితే పిలువు మీ కృష్ణగాడిని కొడితే బ్యా అంటాడు. దోమ నోట్లోకి పోతే అప్పుడు దోమ ఇది విజయవాడలో మాట్లాడి ఏంది చెప్పు, నీ ఇష్టం. సిద్ధయ్య వలదమ్మ భోజమ్మ వలదమ్మ నాయమ్మ వలదు వలదు దుఃఖమో వలదు వలదు దుఃఖము ఎన్నాళ్ళు బతికిన ఎవడి శాసితమమ్మ ఉన్నాడా మన తాత పున్నాడా మన తాత విన్నేళ్ళదాకనమ్మ వలదమ్మ భోజమ్మ వలదమ్మ నాయమ్మ వలదు వలదు దుఃఖమో వలదు వలదు దుఃఖమో. భక్తయోగ పదన్యాసం అయిపోయింది దానిపైన. అదేమిటి ఆ రాగం ఇప్పుడు రాదంటావా? ఆ రాగం ఇప్పుడు రాదా? ఇంకోటి అదే హరిశ్చంద్ర ఒకటి వదిలి అది వలది పట్ట నీదు పాదములో సద్గురు స్వామి మతిలో ఎప్పుడు మరువదాలను వదలి పెట్ట నీదు పాదం వలజముల ముదము మీద చెదలు గాల్చుటు అగ్ని నీరు జగతికి ఆధారము గెల్పుము వదలి పెట్ట నీదు పాదములో సద్గురు స్వామి మతిలో నన్ను మరువదాలను ఆత్మనాత్మ భావమేదో అంతటా తానైనాదేదో ఆత్మగాక తాను పాచ గాత్మకు మూలమో జల్పము వదలి పెట్ట నీదు పాదములు సద్గురు స్వామి మతిలో ఎప్పుడు మరువజాలను అంది అంధారా నీదేదో అందకుండా కానీ నిండి దండి మొండి కాగాలేను సందుగొందులు లోపల ఎల్పులు సర్వసాచిని తెలుపగాని వదలి పెట్ట నీదు పాదములో.